నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నరసరావుపేటలో వాడవాడలా ఘనంగా జరిగిన వంగవీటి మోహన్ రంగా 71వ జయంతి వేడుకలు. రాకీ వార్తకు స్పందించిన 1వ పట్టణ పోలీసులు, స్వామి స్కూలు వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు. నేను సౌండ్ చేయను, సైలెంట్గా పనిచేస్తా, ఎంపీ కృష్ణదేవరాయలు. విజయవాడ మాజీ శాసనసభ్యులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలను నరసరావుపేటలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు రోడ్లో ఉన్న మోహన్ రంగా విగ్రహానికి నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పిస్తూ రంగా చేసిన సేవలను కొనియాడారు. కోట సెంటర్లో ఉన్న రంగా విగ్రహానికి జనసేన నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలతో పాటు రాధా రంగమిత్ర మండలి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విఎం రంగా గారి జయంతి సందర్భంగా నర్సాపేట పట్టణంలో గుంటూరు రోడ్లో రంగా గారికి ఘనంగా నివాళులర్పించడం, మరి కాపు సోదరులందరూ కూడా కులాలు మతాలు రాజకీయాలకు అత్యధికంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. విఎం రంగా గారు మొట్టమొదటి పుట్టినప్పటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలతో కలిసి మెలిసి ఆయన రాజకీయ నాయకుడు అవ్వటం, మరి ఆంధ్ర రాష్ట్రంలోనే మరి ఆయన దాదాపు సీఎంగా అయ్యే రేంజ్లో ఆయన ఆ విధంగా రాజకీయాలు ఎదగటం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా కులాలకి అతీతంగా అందరూ కూడా ఆయన వెంబడి తిరిగేవాళ్ళు. అటువంటి గొప్ప నాయకుడిని మన మధ్య లేకపోయినా కానీ ప్రజలందరూ కూడా ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరం కూడా ఆయన ఘనంగా మరి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా నరసరావుపేటలో మరి రాధారంగ మిత్ర మండలి మరియు కాపు సంఘం ఆధ్వర్యంలో, కూటమి ఆధ్వర్యంలో ఈరోజు రంగా గారి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా దీనికి కార్యక్రమంలో ఆనందంగా పాల్గొన్నటువంటి మా డైనమిక్ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారికి మా అందరి తరపున ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ, 79 సంవత్సరాలు ఆయన చనిపోయి 35 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన జన్మదిన వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ ఘనంగా జరుపుకోవడమే కాకుండా అదేవిధంగా ఇప్పటికీ కూడా నిన్న కూడా చూస్తే వినుకొండ నియోజకవర్గం ఇనిమెళ్ల గ్రామంలో రంగా గారి విగ్రహావిష్కరణ జరగడం జరిగింది బ్రహ్మాండంగా. విజయవాడ బెబ్బులి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాట పెరిగినటువంటి శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా రాధా రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తూ, అలానే రంగా గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ఏదైతే ఆనాడు విజయవాడలో అణగారిన వర్గాలకి తోడుగా ఉంటూ కొన్ని వందల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించిన ఘనత ఆయనది. అలానే ఎంతోమంది పేదలకి ఆపదని గుర్తొస్తే ఆ రోజు రంగా గారి ఇల్లే గుర్తొచ్చేది. అలాంటి మహోన్నత వ్యక్తి జయంతి ఈరోజు జరుపుకోవటం, అలానే ఆయన ఆశయ సాధనని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ, బడుగుల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల మనిషి, పేద ప్రజల ముద్దుబిడ్డ, బెజవాడ బెబ్బులి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 79వ జయంతి వేడుకల్ని నర్సాపేట పట్టణంలోని మరి కోట సెంటర్ వద్ద గల వారి విగ్రహానికి జనసేన పార్టీ తరపున ఘనంగా నివాళులర్పించుకొని మరి వేడుకలు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా గారు అణగారినటువంటి వర్గాల హక్కుల కోసం పోరాటంలో ఆయన ప్రాణాలను అర్పించినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన ఎప్పుడూ పేద ప్రజల పక్షాన సామాన్యుల హక్కుల కోసం సామాన్యులకు అండగా నిలబడ్డటువంటి వ్యక్తి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. నేను నీలా సౌండ్ చేయను, నేను చేయాల్సిన పని సైలెంట్గా చేసుకుని పోతా అంటూ నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు వెనుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు కౌంటర్ ఇచ్చారు. నాడు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దోచుకు తింటున్నారని ఆరోపించిన బొల్లా జనసేన నాయకుడి ల్యాండ్ విషయంలో 31 కోట్లు కొట్టేశారని ఆరోపించారు. బొల్లాకు సంబంధించిన భూదందాలు, అవినీతికి సంబంధించిన చిట్టా అంతా తన వద్ద ఉందని ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాకు చెప్పారు. బ్రహ్మనాయుడు గారు, నువ్వే కదయా వైసీపీ ఎమ్మెల్యేని ఆ రోజు ఎన్ని మాటలన్నావు నువ్వు?
ఈ రెడ్లందరూ కూడా వైసీపీలో ఉన్న రెడ్ల ఎమ్మెల్యేలందరూ కూడా డబ్బులు ఎంత సంపాదించుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడావు కదా. నువ్వు ఆ మహేష్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నావు? అడుగు మహేష్ రెడ్డితో చెప్పించు. నేను చెప్తుంది అబద్ధం అని చెప్పి మహేష్ రెడ్డితో చెప్పించు. మహేష్ రెడ్డిని ఎన్ని మాటలు మాట్లాడావు? ఎన్ని విధాలుగా మాట్లాడావు ఆయన మహేష్ రెడ్డిని? నువ్వు గనులో దోచుకుంటున్నావు, నీకే నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్తావు, నువ్వు మాట్లాడాలా? నువ్వు మాట్లాడావు కదా ఆ రోజు. మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గురించి ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు? ఆయన నర్సరావుపేటలో ఎలక్షన్ జరగకుండా, మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకుండా దోచుకుంటున్నాడు, నువ్వు మాట్లాడాలా? ఆ రోజు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న పిఆర్కే గురించి ఎన్ని మాటలు మాట్లాడావు నువ్వు? మైనింగ్ అంతా చేస్తా ఉన్నాడు, గ్రనైట్ అంతా అట్టే వెళ్తా ఉంది, ఎన్ని మాటలు మాట్లాడావు? అటువంటి మాటలు మాట్లాడిన నువ్వు అంత లెవెల్లో చూసిన వాళ్ళందరినీ కూడా ఎంత సంపాదిస్తున్నా అటువంటి వారిని నేను ఏ విధంగా ప్రలోభ పెట్టగలనా? వాళ్ళందరినీ నువ్వే చెప్పావు కదా, నువ్వే అన్ని మాటలు అన్ని తిట్లు తిట్టావు కదా. వాళ్ళందరూ అంత దోచుకుంటున్నారు, అంత చేస్తున్నారు. అటువంటి అంత తెలివిగా ఉన్న నిజంగా వాళ్ళు దోచుకున్నారో లేదో నీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. నీ మీద కేసు పెట్టాలి, నీ మీద నేను ఇబ్బంది పెట్టాలంటే నిజంగా ఇప్పటికన్నా ఉంది అవకాశం. చెప్పనా అలానో? నువ్వు పార్టీలు మారడం గురించి మాట్లాడావు కదా, నువ్వు ఈ మధ్య చేసిన కొత్త చెప్తాను. నువ్వు ఉంది ఫస్ట్ తెలుగుదేశంలో సీట్ అడిగావు, రాకపోతే ప్రజారాజ్యంకి వెళ్ళావు, ప్రజారాజ్యం అయిన తర్వాత కాంగ్రెస్ పోయావు, కాంగ్రెస్ అయిన తర్వాత వైసీపీకి వెళ్ళావు, ఇంకా మిగిలింది జనసేన, బీజేపీ. ఇప్పుడు జనసేనతో కూడా వ్యాపారం చేసావు నువ్వు. అది ఎవరికి తెలియని విషయం. ఇది నువ్వు చేసింది వ్యాపారం ఈ మధ్య జనసేనతో చేసావు. మొన్న ల్యాండ్ ఒకటే 10 సంవత్సరాల క్రితం వాళ్ళ దగ్గర ల్యాండ్ తీసుకొని ఇబ్బంది పెట్టి 10 సంవత్సరాలు 3 చెరువుల నీళ్లు తాగించి వాళ్ళు మొన్న తంతావని చెప్తే ఏం చేసావు? మొన్న జనసేన నాయకుడి దగ్గర మళ్ళీ ల్యాండ్ వెనక్కిచ్చి ఎంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు తెలీదా? నువ్వు ఎంత డబ్బులు తీసుకున్నావు? నువ్వు ఎక్కడ డబ్బులు తీసుకున్నావు మాకు తెలియదు అనుకుంటావా? నువ్వు 31 కోట్లు తీసుకున్నావు. ఎక్కడ తీసుకున్నావు డబ్బులు? ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ వెనకమాల తీసుకున్నావు. ఆ ఇల్లు మాకు తెలియదా? ఇక్కడ ఎవరు ఫాలో చేయాలనుకుంటారా ఏంటి నువ్వు చేసిన పని? నిజంగా నేను ఇరికించాలంటే ఆ రోజు ఇరికించాలి. ఆ రోజు ఎలక్షన్ అవుతా ఉంది అక్కడ, ఆ రోజు ఇరికించాలి నేను. అది అయిపోయిన తర్వాత ఈ రోజు కూడా ఇరికించవచ్చు. ఈడీ నువ్వు ఏదైతే డబ్బులు క్యాష్ రూపంలో తీసుకున్నావు దాన్ని ఈడీలో పెట్టి ఇరికించవచ్చు ఈ రోజు కూడా. ట్రైల్ అంతా ఉంది, నువ్వు ఎక్కడ తీసుకున్నావు, ఎక్కడ దాకా వెళ్ళిందని. నిజంగా ఇరికించాలంటే అది ఇరికించడం అంటే. మిగతా వాళ్ళు ఏదో మాట్లాడతారు మైకుల ముందు ఓ అని సౌండ్ చేస్తారు. నేను సౌండ్ పెద్ద ఎక్కువ చేయను, పెద్ద చేస్తాను. కానీ 99% వదిలే తెలియజేశారు అనుకొని వదిలేస్తూ ఉంటారు. ఇది కూడా అదే అనుకుని నేను వదిలేస్తా ఉన్నాను. పల్నాడు జిల్లా జనసేన పార్టీ నవనిర్మాణ సారథుల ఎంపిక కోసం జరుగుతున్న అభిప్రాయ సేకరణ కార్యక్రమం నరసరావుపేట 5వ తేదీ వరకు జరుగుతుందని ఆ పార్టీ జిల్లా పరిశీలకులు బాలినేని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కోలాహలంగా సాగుతుంది. సమాచార సేకరణ ప్రక్రియను రియల్ టైంలో కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రతి అసెంబ్లీ నుంచి పార్టీ వీర మహిళలు, జన సైనికుల నుంచి విశేష స్పందన వస్తుందని తెలిపారు. నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ గత 5 రోజుల నుంచి కూడా ఇక్కడ నర్సరావుపేటలో చేయటం జరుగుతూ ఉంది. మంచి జనసైనికుల్లో ఉత్సాహం వచ్చింది. కొత్తగా కమిటీలు వేయటం ఇవన్నీ కూడా ఉత్సాహానికి మరి అందరూ కూడా చాలామంది మంచి స్పందన ఉంది. చాలామంది కమిటీ కోసం చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాని ప్రక్రియలోనే భాగంగా మళ్ళీ 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయటం జరిగింది. నాయకులు గారు పవన్ కళ్యాణ్ గారి ఆదేశించారు. 2 రోజులు ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. మరి ఇవాళ రేపు ఇంకా ఈ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. తప్పకుండా ఎవరైతే అప్లై చేసేవాళ్ళో వాళ్ళందరూ కూడా పారదర్శకంగా ఎవరైతే కష్టపడి పనిచేసేవాళ్ళో అది వెరిఫై చేసి వాళ్ళు పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 16 సార్లు బడ్జెట్ సమర్పించిన గనుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య అని నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు కొనియాడారు. శనివారం నరసరావుపేటలో జరిగిన రోసయ్య 92వ జయంతి వేడుకలలో పాల్గొన్న ఆయన స్వర్గీయ కొణిజేటి రోసయ్య రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. శివునిబొమ్మ సెంటర్లో ఉన్న రోసయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఆర్య వైశ్యుల ముద్దబిడ్డ కొణిజేటి రోసయ్య గారి జయంతి సందర్భంగా మరి ఆర్య వైశ్యులందరూ కూడా, యువకులు, ఆర్య వైశ్య పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరై ధన్యవాదాలు చేయడం జరిగింది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా తమిళనాడు గవర్నర్గా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో మినిస్టర్ పదవులు, అదే ఆర్థిక శాఖ మంత్రిగా ఎన్నో పదవులు అలంకరించిన రోసయ్య గారిని ఎవరు కూడా మర్చిపోరు. ముఖ్యంగా ఆయన ఆర్య వైశ్యుల ముద్దుబిడ్డ,
అందరికీ కూడా ఎళ్ళగానే పలకరించి ఎంతో చక్కగా సహాయం చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా మర్చిపోలేని పరిస్థితి వాళ్ళ. మన మాజీ ముఖ్యమంత్రి అట్లాగే తమిళనాడు మాజీ గవర్నర్ గారు మరి కీర్తి చేతులు శ్రీ పొంగేటి రోసయ్య గారి 93వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ షోరూమ్ సెంటర్లో వారి విగ్రహానికి పూల ఆవిష్కరణ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన నర్సాపేట శాస్త్రజ్ఞులు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అట్లాగే ఇక్కడ విచ్చేసిన మా ఆరోగ్య సోదరులందరికీ అట్లాగే ఎమ్మెల్యే గారికి అందరూ కూడా ముందుగా నా నమస్కారం. రోసయ్య గారు 4/7/1938లో జన్మించడం జరిగింది. పొంగేటి రోసయ్య గారు చేయని పదవులు లేవు. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ, ఎంపీ, సెంట్రల్ మినిస్టర్, అదే రకంగా ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా పనిచేయడానికి 6 వయసుల్లో ఆయన ఒక్కడే. రోసయ్య గారు అరణ్యంలో ఉన్న భద్రం లాంటివాడు. ఎవరు పోయినా అందరితో పలకరించడం, మాట్లాడటం, వ్యతిరేకతను కూడా తన దగ్గరే తీసుకొని మాట్లాడడం అతని చైతన్యం. నిజంగా రోసయ్య గారు 6 వయసుల్లో పుట్టడం మన అదృష్టం. మరి ఈ రోజున అరవింద్ బాబు గారు, నర్సాపేట ఎమ్మెల్యే గారు కూడా జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. అదే రకంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్న రమ్మని చెప్పగానే ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు రావడం కూడా మనందరూ వయస్సులందరూ కూడా గర్వించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్ఞానజ్యోతి కార్యక్రమం విజయవంతంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి ప్రవేశించినట్లు చైల్డ్ వెల్ఫేర్ జిల్లా కోఆర్డినేటర్ మాణిక్యరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 120 రోజుల శిక్షణ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న టీచర్లను మండలానికి 3 చొప్పున కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు. రూపొందించే వాళ్ళు మన వాళ్ళు వెళ్ళినప్పుడు NEP 2020 FLN ద్వారాగా అంగన్వాడీ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు విద్యాశాఖ సమన్వయంతో గత 3 సంవత్సరాల నుండి జ్ఞానజ్యోతి అనేటువంటి ఒక శిక్షణా కార్యక్రమాన్ని దిగ్విజయంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. ఇక్కడ నర్సరావుపేట జిల్లా పరిధిలో నర్సరావుపేట డివిజన్లో బాలికల పాఠశాల, మున్సిపల్ బాలికల పాఠశాలలో 3వ తేదీ నుండి 4వ తేదీ వరకు అనగా ఈ రోజు వరకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్గా ఎంపిక కాబడినటువంటి టీచర్స్కి మండలానికి 3 చొప్పున, అలానే మహిళా శిశు సంక్షేమ శాఖ నుండి ICDS సూపర్వైజర్స్ మండలానికి 3 చొప్పున, నర్సరావుపేట డివిజన్ అంతటి కూడా నిన్నటి నుండి ఈ 3వ సంవత్సరం జ్ఞానజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయటం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2 డిపార్ట్మెంట్లు 3వ సంవత్సరం నుండి 8 సంవత్సరాల వయసు వరకు అంటే PP1, PP2, ఫస్ట్ మొదటి తరగతి, 2వ తరగతి వీళ్ళందరూ కలిసి అంగన్వాడీ కేంద్రాలు ఇప్పుడు మనకి పాఠశాల ఆవరణలో ఉన్నాయి. కోలొకేటెడ్ అంగన్వాడీ కేంద్రాలు అంటున్నాం. అలానే అంతకుముందు సపరేట్గా ఉండేవి. స్కూల్ పరిధిలో స్కూల్ ఉండేది, అంగన్వాడీ పరిధిలో అంగన్వాడీ ఉండేది. ఈ రెండింటికి మధ్య సమన్వయం లేదు. అంతకుముందు 3 years బ్యాక్ ప్రభుత్వం మంచిగా ఆలోచించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా కొత్త కరికులంని డిజైన్ చేసి వీళ్ళకి సిలబస్ క్రియేట్ చేసి అంగన్వాడీలో ఇంతకుముందు పూర్వ ప్రాథమిక విద్య అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ఈసీసీఈగా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. అంతకుముందు సంరక్షణ, కేర్ అనేది లేదు. ఇప్పుడు ఈ కొత్త కరికులంలో కేర్ కూడా యాడ్ చేసి PP1, PP2 సిలబస్ని డిజైన్ చేసి వీళ్ళందరికీ ప్రాపర్ ఆ సిలబస్ అంతా కూడా అంగన్వాడీ కార్యకర్తలకి ట్రైనింగ్ ఇచ్చి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో టాటా లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్ సేవ్ లైవ్స్ అనే నినాదంతో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్టేషన్ రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ గడియార స్తంభం మీదుగా కొనసాగింది. క్యాన్సర్పై ముందస్తు అవగాహన, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రజలకు తెలియజేశారు. ర్యాలీలో సమస్త ప్రతినిధులు, సిబ్బంది, స్థానికులు పాల్గొని అవగాహన సందేశాలను అందించారు. టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలో ఇవాళ
క్యాన్సర్ కేర్ గురించి, క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఒక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సో ఇది క్యాన్సర్ సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సంబంధించిన సిమ్టమ్స్ ఉంటాయి, వీటన్నిటి ముందుగా తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ టాటా ఎప్పుడు కూడా గివింగ్ బ్యాక్ సొసైటీ అనే ఒక నినాదంతో వస్తుంది. సో అదే నినాదంతో ఇవాళ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పబ్లిక్ అందే విధంగా మేము చేయడం జరుగుతుందండి. క్యాన్సర్ సంబంధించిన ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయి, దానికి సంబంధించి టెస్ట్ ఏం చేసుకోవాలి, మీరు ఎంత ముందుగా దీని మీద అవగాహన తెచ్చుకుంటారనే దాని గురించే ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నామండి టాటా లైఫ్ ఇన్సూరెన్స్ తరపు నుంచి. సో నగర ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి, సార్ అందరూ కూడా మీరు ఒకసారి 40 సంవత్సరాలు దాటి ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ నర్సరావుపేట ఫ్యామిలీ తరపు నుంచి అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శుక్రవారం రాఖీ ప్రసారం చేసిన ఆకతాయిల ఆగడాలనే వార్తపై నరసరావుపేట 1 టౌన్ పోలీసులు వెంటనే స్పందించారు. నరసరావుపేట షాలిం నగర్ రహదారిలో రైల్వే స్టేషన్ వెనుకాల ఆకతాయిల ఆగడాలపై రాఖీ మీడియా కథనానికి స్పందించిన 1 టౌన్ సిఐ షేక్ ఫిరోజ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆ ప్రాంతంలో పోలీస్ పహారా పెంచుతామని తెలిపారు. నాగసరపు రూపేష్ గుప్తా పేదింటి ఆడపిల్ల వివాహానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ కౌన్సిలర్లు పాల్గొని రూపేష్ గుప్తాను అభినందించారు. ఎంసెట్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను నరసరావుపేట రావిపాడు రోడ్డులో ఉన్న విట్ కాలేజీ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. ఈరోజు కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తల్లిదండ్రుల సమక్షంలో వారిని అభినందించారు. విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేయడం వలనే ఈ ఫలితాలు సాధించడం జరిగిందని యాజమాన్యం తెలిపింది. మా బాబు ఆక్స్ఫర్డ్ విట్ కాలేజీలో చదువుతున్నాడు. మార్క్స్ వచ్చేసి 2428 వచ్చాయి. మాది వచ్చేసి ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం రామభద్రాపురం. రాఘవ సార్ ప్రిన్సిపాల్ గారు. మాది విట్ కాలేజీలో చదువుతున్నాడు మా బాబు. సాధించడానికి కారణం సార్ వాళ్ళు పెట్టిన రేటింగ్ ప్రోగ్రామ్, సార్ వాళ్ళు చెప్పే విధానం కానీ ఒకవేళ అర్థం అవ్వకపోతే 2 అర్థమయ్యేటట్టు చెప్పటం, వాటిని ఎంకరేజ్ చేయటం, దానివల్ల ఈరోజు మా బాబు ర్యాంక్ సాధించారు. నేను కూడా అనుకున్నాను వేరే వాళ్ళలాగా గుంటూరు విజయవాడ అయితే బాగుంటుందని, కానీ సార్ వాళ్ళు చెప్పిన విధంగా మా బాబు ఈరోజు ర్యాంక్ సాధించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సార్ వాళ్ళకి థ్యాంక్ యూ. మేము ఫిరంగిపురం నుంచి వచ్చాము. మా అమ్మాయి పేరు అపూర్వ. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఇక్కడ నసరాపేటలో విట్ కాలేజీలో జాయిన్ అయింది. యాక్చువల్గా మేము గుంటూరు నసరాపేట సైడ్ వెళ్దామని అనుకున్నాము. అటు సైడ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, అటు సైడ్ అనుకున్నాము. కానీ ఇట్లా విట్ కాలేజీలో ఎడ్యుకేషన్ బాగుందని తెలిసి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. అలాగే అనుకున్నట్లుగా మా అమ్మాయికి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 466 రావడము, అలాగే సెకండ్ ఇయర్లో 989 రావడము, అట్లాగే ఎంసెట్లో 9067 ర్యాంక్ రావడం వల్ల ఇక్కడ జాయిన్ చేసినందుకు మా అమ్మాయికి ఇట్లా ర్యాంక్ రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే విట్ యాజమాన్యానికి, వాళ్ళ యొక్క స్టాఫ్ మొత్తానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇంతమంది పిల్లలతో, ఇంతమంది పేరెంట్స్తో ఇలా జరగడం ఇంత బాగుంది. అయితే ఈ ర్యాంక్ మీ జీవితానికి ముగింపు కాదు, ఇది మీ అద్భుతమైన జీవితానికి ఒక ఆరంభం, ఒక ప్రారంభం. ఈ ర్యాంక్ మిమ్మల్ని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలోకి జాయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. కానీ మీ క్రమశిక్షణ, మీ వినయం, మీ కష్టపడే తత్వం, ఈ 3 మీ లైఫ్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. మీరు ఏ స్థాయికి వెళ్ళినా మీ తల్లిదండ్రుల త్యాగాన్ని, మీ గురువుల యొక్క మార్గదర్శకత్వాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎవ్రీ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 35 to 50 ర్యాంక్స్ బిలో 10,000 అచీవ్ చేయడం జరుగుతుంది. దీనికి మీ అందరికీ తెలుసు, మేము ఎంత కష్టపడతామో, పిల్లలతో ఎంత కష్టపెట్టిస్తాము. కానీ వాళ్ళ ర్యాంక్స్ తెచ్చిన పిల్లలందరూ కూడా జెన్యూన్ క్యాండిడేట్స్. జనరల్గా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, 1 or 2 లాటరీ వేస్తే తగులుతూ ఉంటాయి. కానీ మెయిన్స్, అడ్వాన్స్ ఎగ్జామ్ అట్లా కాదు. కానీ వాళ్ళు వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మీ క్లాసెస్లో చూస్తూ ఉంటాం, ఎంత వర్క్ చేస్తారు. ఆ రిజల్ట్ అది వాళ్ళకి కనపడింది. వాళ్ళ పేరెంట్స్ మాకు 2 years క్రితం పేరెంట్స్ అందరూ నమ్మి మమ్మల్ని మా దగ్గర తీసుకొచ్చారు. ఆ పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము.
భవిష్యత్తులో కూడా నరసరావుపేట ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి మా వంతు కృషి మేము చేస్తున్నాం 2019 నుంచి ఇప్పటి వరకు. మన ప్రస్థానం అంతా కూడా మా పిల్లలకి ఎప్పుడు చెప్తూనే ఉంటాం. మేము అసలు ఎందుకు కాలేజీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది, మేమందరూ కూడా మ్యాథమెటిక్స్ లెక్చరర్స్, నేను కానీ డిఎస్ఆర్ సార్ కానీ ఎన్ఎస్ఆర్ సార్ కానీ రాఘవ గారి అందరూ మ్యాథ్స్ లెక్చరర్స్, మంచి మంచి పొజిషన్స్లో ఉండి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు చైతన్య నారాయణ భాష ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో. కానీ ఇవాళ ఇక్కడికి ఎందుకు కాలేజీ పెట్టాల్సి వచ్చింది, నర్సాపేట వచ్చి నర్సాపేటలో పుట్టి పెరిగాం మేమందరం కూడా ఇక్కడే చదువుకున్నాం. ఇటువంటి ఇన్స్టిట్యూట్కి, ఇటువంటి కాలేజీలో, ఇటువంటి ఊర్లో కొన్ని మంచి ర్యాంక్స్ తెప్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో 2019లో కాలేజీ స్టార్ట్ చేశాను. ₹1,00,000 శాలరీస్లో ఉన్నాం. సో మన శాలరీస్ మనకు వస్తాయి, ముందుకు వెళ్దామా వద్దా అనే ఆలోచనలో సరే మన శాలరీస్ వరకు మనకు వస్తే చాలు అనుకొని మేము స్టార్ట్ చేసినప్పుడు మాతో పాటు 20 మంది పైన లెక్చరర్స్ని తీసుకొచ్చుకున్నాం. 20 మంది పైన తెచ్చుకున్నాం లెక్చరర్స్. ఎందుకంటే నర్సరావుపేట లాంటి ఊరికి రావడానికి ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు, ఇంక్లూడింగ్ మేము కూడా ఆలోచించాం, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలోచించారు. ఆ ఊరికి వెళ్తున్నాము, మన జీతాలు వస్తాయా, మనకు స్టూడెంట్స్ వస్తారా, ర్యాంకులు వస్తాయా లేదా. సో రిస్క్ తీసుకుందాం, పేరు వస్తుంది కదా, ఫ్యామిలీకి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అనుకుని మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరినీ రిక్వెస్ట్ చేసి తీసుకొస్తాయి. మేము 400 మంది వస్తే చాలా అనుకునేది కాస్త సుమారు 900 మంది స్టూడెంట్స్తో ఫస్ట్ ఇయర్ 3 క్యాంపస్లు, ఒక రెసిడెన్షియల్ బాయ్స్, రెసిడెన్షియల్ గర్ల్స్, ఒక డే స్కాలర్ క్యాంపస్తో స్టార్ట్ చేశాం. సో మాకు కార్పొరేట్ కాలేజెస్లో ప్రోగ్రామ్ డిజైనింగ్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉంది. ప్రోగ్రామ్ డిజైనింగ్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మెటీరియల్ ఫార్మేషన్, ఈ డివిజన్స్లో టీచర్స్గా కాదు, టీచర్స్తో పాటు టీచింగ్ క్వాలిటీతో పాటు వీటన్నిటిలో కూడా మేము నిష్ణాతులు కావటం వల్ల మేము ఇక్కడ మంచి ప్రోగ్రామ్ ఇవ్వటం మా స్టూడెంట్స్ బాగా అర్థమైపోయింది. సో వీళ్ళు ఎక్స్పర్ట్స్ మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నారు, ఎప్పుడు వీకెండ్ ఎగ్జామ్ పెట్టాలి, ఎప్పుడు సిలబస్ కంప్లీట్ చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో వాడవాడలా ఘనంగా జరిగిన వంగవీటి మోహన్ రంగా 71వ జయంతి వేడుకలు. రాఖీ వార్తకు స్పందించిన 1వ పట్టణ పోలీసులు, స్వామి స్కూల్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు. నేను సౌండ్ చేయను, సైలెంట్గా పనిచేస్తా, ఎంపీ కృష్ణదేవరాయలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.